నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్య సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల మూట కుట్టూరట్టు, 2 నిందితుల రిమాండ్. నింబ వర్గాల అభ్యున్నతికి కట్టుబడిన తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్పష్టీకరణ. కాంగ్రెస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వైఎస్ఆర్టీపీలో చేరిన కల్వకుర్తి కాంగ్రెస్ నేత చీమర్ల అర్జున్ రెడ్డి. సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వీఆర్ఓల వినతి. బుర్గంపాడులో కొనసాగుతున్న దీక్షలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీసులు రట్టు చేశారని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ముఠా సభ్యులు అమాయకు క్యాబ్ డ్రైవర్లకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు విక్రయిస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. నిందితుల నుంచి భారీగా ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు, కంప్యూటర్లు, ప్రింటర్లను సీజ్ చేశామని తెలిపారు. ఈ కేసులో 2 నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించామని అన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 23 మంది బాధితులకు సెల్ ఫోన్స్ అందజేస్తామని తెలిపారు. మైలార్దేవరంపల్లి నరసింహ అండ్ టీమ్ వాళ్ళకి సంబంధించి అబ్దుల్ సమద్, మిర్జా రిజ్వాన్ బేగ్, వీళ్ళిద్దరూ మెయిన్ మనకి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో, ఐసిఐసి అనుకోండి, బజాజ్ అలయన్స్ అనుకోండి, గో డిజిటల్ అనుకోండి, ఇఫ్కో అనుకోండి, ఎకో అనే కంపెనీలకు సంబంధించి ఐసిఐసికి సంబంధించి 14, బజాజ్ 21, గో సంబంధించి 7, ఇఫ్కోకు సంబంధించి 9, ఎకోకు సంబంధించి 16, అంటే 67 ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను వీళ్ళు మోడస్ ఆపరెండి ఏంటంటే, వీళ్ళల్లో ముఖ్యంగా వీళ్ళు ఒక డౌన్లోడ్ చేసుకుంటారు. జేపీజీ అనే సాఫ్ట్వేర్ ఉంది. జేపీజీ అనే సాఫ్ట్వేర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి, ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిని ఎడిట్ చేసి ఫేక్గా తీసి పెట్టుకుంటారు. మనకి ఊబరు ఇట్లాంటి ఓలా వాళ్ళు కూడా ఇట్లాంటి సర్టిఫికెట్లు పెట్టుకొని మనం అడిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉంది అని చూపించడం. ఎప్పుడన్నా నిజంగా యాక్సిడెంట్ జరిగితే అందులో ప్రయాణించే వ్యక్తికి కానీ బండికి కానీ ఇన్సూరెన్స్ నిజంగా ఉండదు, ఇది ఫేక్ ఉంటుంది. సో దయచేసి ముఖ్యంగా ఈ ట్రావెల్ చేసేటటువంటి వారు కానివ్వండి, ఆ కంపెనీస్కి సంబంధించిన యజమానులు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. లేకున్నట్లయితే వాళ్ళు మోసపోయి రేపు యాక్సిడెంట్ జరిగినప్పుడు క్లెయిమ్స్ కూడా వాళ్ళకు చేయడానికి ఆస్కారం ఉండదు. సో ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, మనకు జనరల్గా సెల్ ఫోన్లు పోయినాయని పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు. అంటే కొన్ని గుంజుకపోయినాయి అనుకోండి, బస్సులలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు ప్యాకెట్ కొట్టేయనప్పుడు ఆ టక్మని అటెన్షన్ డైవర్షన్లో చాలాసార్లు మొబైల్ ఫోన్స్ పోతూ ఉంటాయి. వీళ్ళు వచ్చి మన పోలీస్ స్టేషన్లలో IMEI నెంబర్ ఇచ్చి ట్రేస్. నిర్మల్ జిల్లా బాసర TSWRJC గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SC, ST, BC మైనారిటీ వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అమ్మవారి క్షేత్రంలో ఇంటర్మీడియట్ విద్యను మొదటిసారిగా ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీలో ఉన్న గొప్పతనం, మీలో ఉన్న విజన్ మంచి పరిపక్వత వెలుగులోకి తేవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ గురుకులాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు చాలా మంది ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, డబ్బులు పెట్టి చదివించినా కూడా వాళ్ళలో అంత నైపుణ్యత ఉండదు.
కానీ ఈరోజు మీరు చూస్తే ఇక్కడ వాతావరణం చూస్తే ఇక్కడ ఇప్పుడు దాదాపు ఇందులో నుంచి ఎందరో డాక్టర్లు ఎందరో ఇంజనీర్లు అయితే నాకు అనిపిస్తుంది. ఇదే దీనిలాగానే మరి గౌరవ ఏర్పాటు చేయండి. ఇప్పుడు దాదాపు దాంట్లో చదివిన విద్యార్థులు ఇప్పుడు ఎందరో మంది ఇంజనీర్లు అయినరు, ఎందరో మంది ఇప్పుడు ఈరోజు బాసర సరస్వతి అమ్మవారి నిలయమైన బాసరలో మండల హెడ్ క్వార్టర్లో ముదూరు నియోజకవర్గానికి సంబంధించి బాసర మండల హెడ్ క్వార్టర్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సాంఘిక సంక్షేమ శాఖ ఈ డిపార్ట్మెంట్ తరఫున ఎస్సీ రెసిడెన్షియల్ ఇంతకుముందు స్కూల్, ఈ రోజు నుంచి కాలేజ్ అని పిలవాలి. ఇంతకుముందు రెసిడెన్షియల్ స్కూల్ అనేవాళ్ళం, ఈ రోజు నుంచి ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజ్ బాసరలో హై స్కూల్తో పాటు జూనియర్ కాలేజ్ కూడా రెండు తరగతులు మ్యాథ్స్ అండ్ సైన్స్ 40 స్టూడెంట్స్తో ఈరోజు ఇప్పుడే అమ్మవారి ఆశీర్వాదంతో మనం ఇప్పుడే స్టూడెంట్స్ అండ్ ఆల్సో పేరెంట్స్, some of the parents also came in their presence and also in the presence of elders on the dais. మరి ముఖ్య అతిథులుగా సభకు ఇతర బ్రాహ్మణులకు చేసిన ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు వేదికపై రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. వారు ఇప్పుడు ఇద్దరు కూడా అందించారు. దాని వారి పనుల కళలు ఇప్పుడు నిజమైంది. కల్వకుర్తి కాంగ్రెస్ నాయకుడు చీమర్ల అర్జున్ రెడ్డి వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్ఆర్టీపీలో చేరారు. ఆయనకు కండువ కప్పి ఆమె పార్టీలకు ఆహ్వానించారు. కాంగ్రెస్లో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత లేదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం జరగదని ఆయన వ్యాఖ్యానించారు. కావాలని తనను 2 సార్లు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఎన్నో అవమానాలకు గురి చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసమే వైఎస్ఆర్టీపీలో చేరానని ఆయన అన్నారు. సహోదరుడు, కష్టజీవి, యువకుడు, 30 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి కల్వకుర్తి ప్రాంతానికి పూర్తిగా అమ్మగారి ముందు ఒక కోఆర్డినేటర్గా, ఒక జిల్లా అధ్యక్షునిగా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా నేను అమ్మగారి ముందు నేను కొట్టు పెడుతున్నాను. రండి అందరు ఈ రోజు మన ఈ బిల్డింగ్ లో మన భవనంలో అడుగు పెట్టిందంటే కాండువ కప్పుకున్న కిందనే లెక్క. కాబట్టి దయచేసి అందరికి నమస్కారం పెట్టుకుంటారండి. అమ్మగారికి ప్లీజ్ అందరికి నమస్కారం పెట్టుకుంటారండి. దయచేసి అందరూ మేడం గారికి నమస్కారం పెట్టుకుంటారండి. దాని స్పీడ్ నడవండి. దయచేసి నమస్కారం పెట్టుకుంటారండి మేడం గారికి. ప్లీజ్ స్పీడ్ రండి. కొంచెం నడవండి, స్పీడ్ నడవండి. వెనక్కి కొంచెం వెనక్కి హాయమా దగ్గర హాయమతి ముందుకురా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వీఆర్ఓల పే స్కేల్ జీవో విడుదల చేసి అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం బుర్గంపాడు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఐక్యత దేశకెల్ జీవో వెంటనే అమలు చేయాలి. దేశకెల్ జీవో we want justice, we want justice. వీఆర్ఎల్ ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత, we want justice. దేశకెల్ జీవో వెంటనే అమలు చేయాలి. దేశకెల్ జీవో వెంటనే అమలు చేయాలి. దేశకెల్ జీవో వెంటనే అమలు చేయాలి. వీఆర్ఎల్ ఐక్యత, we want justice, we want justice, we want justice.
మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతడి హరిశంకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలు, అభిమానులు హరిశంకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్జూడ్ చిన్న రెడీ అట్లే వెళ్ళిపో. ఓకే రైట్ ప్లేట్ ఇది చూడనా ప్లేట్ ఇయ్యనా 9 seconds. అశోకనా అన్నం తీసుకొని బయటికి రా, మీ బెల్లుళ్ళు గాలి. రామకృష్ణారావు గారు, కార్పొరేటర్లు సుభాష్ నాయక్, బండారి రవీందర్, సత్యనారాయణ గారు, బచ్చరాజు గారు మరియు కోఆప్షన్ మెంబర్ జావుద్ ఖాన్ గారు, బచ్చరాజు గారు నేటి కార్యక్రమాన్ని ఎంతో అభిమానంగా విచ్చేసిన మన 25వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మెనీ హ్యాపీ. వీరందరూ కూడా అన్నగారిని కూడా మా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అన్నగారి ప్రజాసేవ పట్ల ఆకర్షితులై వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో మేడిపల్లి పాఠశాల చాలా అదృష్టం. ఎందుకంటే మాకు మేయర్ మంచి వ్యక్తినాడు, నాకు కార్పొరేటర్ దోశలాంటి కార్పొరేటర్ ఈయననే హరిశంకర్ రెడ్డి సార్. ఇట్లా అడిగితే ఇది కాదు, ప్రతి బర్త్డేకి పోయినసారి ఫ్యాన్లు ఇచ్చిండు, ఏది అడిగితే అది ఇస్తాడు. ఇట్లాంటి కార్పొరేటర్ ఉంటారంటే కూడా నమ్మలేరు ఎవరు. తెలంగాణ రాష్ట్రంలో దొరకడు, నాకు మేయర్ దొరకడు, కార్పొరేటర్ దొరకడు. ఈరోజు ఆయన బర్త్డే నేనేం అడగలే ప్లేట్లు ఇవ్వమని. మా సార్ మన కార్పొరేటర్ ఎవరు అని అడిగితే పిల్లలు మాకు సార్ పేరు తెలుసు, వీళ్ళకు కార్పొరేటర్ అంటే హరిశంకర్ రెడ్డి సార్ అంటే తెలుసు. వాళ్ళు ప్రేమతో ఇంత సేపు నిలబెట్టారు. 2-3 గంటల మీరు కూడా చూసేటారు. వాళ్ళ ప్రేమతో సొంతంగా తయారు చేసిన ఆర్టికల్స్ ఉన్నాయి, అవి చూస్తే ముచ్చటేస్తుంది. ఈసారి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు అమర్ రాజ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి, ల్యాప్టాప్లు, ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని అన్నారు. ఈ కేసుకు సంబంధం ఉన్న సల్మాన్, అబ్దుల్ అనే 2 పరారీలో ఉన్నారని తెలిపారు. एयरपोर्ट भी है ना।
ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా అమర్ రాజ్ కుమార్ రెడ్డి అని ఒక నిందితుడు. ఇతను ఒక నోటోరియస్ క్రిమినల్, సింగిల్ అఫెండర్. ఇతను కత్తి పెట్టుకొని బెదిరించి చాలాసార్లు పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇతని మీద దాదాపు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లో కలిపి ఇంతకుముందే 58 అఫెన్స్లు ఉన్నాయి. 58 కేసులలో ఇతను నిందితుడిగా ఉన్నాడు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇతను పీడీ యాక్ట్లో కూడా వేయడం జరిగింది. మొన్న మే మాసంలో అతన్ని పీడీ యాక్ట్ నుంచి బయటికి రావడం జరిగింది. మే వచ్చిన తర్వాత మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఇప్పుడు టోటల్ 19 అఫెన్సులు చేశాడు. మళ్ళీ 19 అఫెన్సులు చేశాడు. దాంట్లో రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఒక గ్రేవ్ హెచ్బి ఉన్నది, బైక్ థెఫ్ట్లు ఉన్నాయి, వేరే మిగిలిన హెచ్బీలు కలిపి 10 కేసులు దాదాపు మనకు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ కేసెస్. ఉప్పల్కి సంబంధించినంత వరకు కూడా కేసులు, ఎల్బీనగర్కి సంబంధించి అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు రాచకొండకు సంబంధించి 8 కేసులు కూడా ఇతని మీద నమోదున్నాయి. ఒకటి హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక కేసు రిజిస్టర్ కాబడి ఉన్నది. అంటే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెండూరులో శుక్రవారం జరగబోయే బహిరంగ సభ కోసం సన్నాహక సమావేశం జరిగింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు చండూరు జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో సభ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సన్నాహక సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ విప్ హీరావత్రి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ వచ్చింది కూడా ఆయన వల్లనే. ఇక్కడ బాబుకి వెళ్ళి కరెంట్ వచ్చింది. పోటీ చేసి కానీ ఓడిపోయాడు. టీడీపీకి వెళ్ళి పోటీ చేసి నశీనారాయణ అక్కడి నుంచే టీడీపీ 3 సార్లు ఇచ్చినా 3 సార్లు బీసీకే ఇచ్చింది. టీడీపీ 3 సార్లు బీసీకే ఫస్ట్ గాలిదాంగే ఇచ్చింది. ఫస్ట్ గాలిదాంగే ఇచ్చింది టీడీపీ 3 సార్లు. టీడీపీలో మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటలకు లేదని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి గెల్లు శ్రీనివాస్ అన్నారు. బీజేపీ నుండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్లిన ఈటల తెలంగాణ ప్రయోజనాల కోసం ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్లో ఓడిపోతాననే భయంతో రాజేందర్ గజ్వేలులకు పోతూ అంటున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల నాటికి హుజురాబాద్లో అన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తామని, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తామని అన్నారు. రాజేందర్ గారు, ఇవాళ నీ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని హక్కుల గురించి మాట్లాడే వాళ్ళందరినీ ఎన్ఐఏ యాక్ట్ పెట్టి ఇవాళ జైల్లో పంపిస్తున్న చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీది. 90% వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఇవాళ నాగపూర్ జైల్లో బంధించింది నీ బీజేపీ ప్రభుత్వం కదా. దాని గురించి ఇవాళ ఈటల రాజేందర్ గారికి నోరు రాదు. తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వరవరరావు గారు మానవ హక్కుల గురించి మాట్లాడతారు. వారిని తీసుకెళ్ళి మహారాష్ట్ర జైల్లో పెడితే దాని గురించి ఈటల రాజేందర్ గారు మాట్లాడరు. పెట్టింది బీజేపీ ప్రభుత్వం కదా. అలాంటి నీకు మానవత్వం గురించి, నియంత్రిత పోకల గురించి మాట్లాడే నైతికత ఈటల రాజేందర్ గారికి ఉన్నదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా కేసీఆర్ గారిని ఎట్లా గద్దె దింపాలని ఒక కుట్ర నీకున్న తప్ప ఇంకోటి లేదు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలే. ఒక నాయకుని ఓడిస్తేనే నా జన్మ ధన్యవాదం అని చెప్పి మాట్లాడిన నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవ్వరు లేరు. మొదటిసారిగా ఒక కన్నా తండ్రిలో ఒక చిన్న పిల్లలాగా నేను పెంచి పెద్ద చేసిన కేసీఆర్ను ఓడిస్తా అని చెప్పి, ఓడిస్తేనే జన్మ సార్థకమైందని చెప్పి మాట్లాడిన ఈటల రాజేందర్కు నోరెట్లా వచ్చిందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2004లో నీ అడ్రస్ ఎక్కడ?
ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి వ్యాపారాలు వేస్తే ఈటల రాజేందర్ గారిని తీసుకొచ్చి ఇవాళ ఒక మంత్రి స్థాయికి తీసుకొచ్చిన చరిత్ర ఇవాళ కేసీఆర్. అలాంటి నాయకుని పట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, నీకు తగునా రాజేంద్ర గారు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజానికం ఉద్యమకారులందరూ బాధపడుతూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారి నాయకులు లాంటి నోట్లకు వెళ్ళి ఇలాంటి మాటలు రావడమా అని చెప్పి వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉన్నారు. నీకేం తక్కువ వేసిండు కేసీఆర్ గారు? నీకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం కేసీఆర్ గారు చేసిన తప్ప? 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇక్కడ పార్టీ పెంచి పెద్ద చేసిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని వారి కుటుంబాన్ని కాదని చెప్పి నీకు హుజరాబాద్లో నీకు టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారు చేసిన తప్ప? ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈటల రాజేందర్ గారి మీద ఉన్నది. నిర్మల్ జిల్లా తానూరు మండలం బొల్సా గ్రామంలో స్వచ్ఛమైన నీరు బదులు కలుషిత నీరు అందుతోందని ప్రజలు మండిపడుతున్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని ఫిల్టర్ పంపు హౌస్కు తరలించి శుద్ధి చేసిన అనంతరం ఇంటింటికి నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని వారు అంటున్నారు. చీటికి మాటికి పైపులు పగులుతుండడంతో ప్రధాన పైపు లైన్లకు మురుగు నీరు చేరి కలుషిత నీరు సరఫరా అవుతుందని వాపోతున్నారు. అక్కడ మా గల్లీకి అయితే కాం పడిపోతుంది ఇంటికాడ ముంగట ఇప్పుడు చూపిస్తున్నాడు మంది చచ్చిపోయినా అక్కడ చేస్తున్నారు జిమ్మాల కప్పులు మొత్తం వస్తున్నాయి వాటర్ లో కప్పలు జిమ్మలు మొత్తం వస్తున్నాయి చూడు నీళ్ళు ఒకసారి వాటర్ చూడు అంటే నోట్లో ఏరాదు నీళ్ళు ఆడ నోట్నే వస్తాయి నా మొత్తం వాటర్ ఖరాబ్ నీళ్ళు గలీజ్ వస్తున్నాయి మోయాలంటే మోటార్ నుంచి ఇట్లా మా రోడ్డుకు ఇట్లా కంప్లీట్ ఇచ్చిండ్రా డిపార్ట్మెంట్ వాళ్ళు చేపిస్తాం మంది తుడిచిన కళ్ళు తూడాటిల్లు అట్లా నడుస్తున్నాయి ఎంత అని అనాలి అని మాకే చచ్చిపోయింది నడుస్తున్నాయి చెప్పి మరి హాస్ట్ అయిపోయింది పోయట మీ ఇంటికి నెల దగ్గరికి ఆఫీసులు చెప్పి హాస్ట్ అయిపోయింది వీళ్ళు చేయాలి వీళ్ళు 5 సార్లు ఆడటం పడేస్తాం ఇంక వాళ్ళని నచ్చి చేస్తాం అంతే ఉంటుంది ఇంకేమున్నది ఎంత అని అడగాలి మనిషి మా తెలంగాణ అన్నాలు కానీ ఒకటిసారి అయితే అన్నట్టు వీళ్ళు మాకు నీళ్ళది ఇప్పుడు సగం మందికి లేవు అటు మా ఊరు మా ఇల్లు అక్కడ సగం మందికి లేవు మీకు చూపిస్తున్నాడు
సగం మాది వాళ్ళకి నీళ్ళు వాళ్ళకి నీళ్ళు అటు. ఇక హైదరాబాద్ బోలక్పూర్ కృష్ణానగర్ కాలనీలో అంగరంగ వైభవంగా కాళికాదేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆంజనేయ స్వామి డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎం శివకుమార్, బి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేసి వారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా యొక్క కమిటీ శ్రీ ఆంజనేయ స్వామి డెవలప్మెంట్ సొసైటీ, మేము ఆ టెంపుల్ కూడా 2002లో మేము స్థాపించి అది ఒక నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా అన్నగారు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి సహకారంతోనే ముందుకెళ్ళి ఆ యొక్క గుడి నిర్మాణం చేసినాము. దాని తర్వాత మరి 52 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టాలని ఆ సంకల్పంతో మేము ముందుకెళ్ళి మరి అన్నగారికి చెప్పడం జరిగింది. మీరు ఎంతవరకు అయితే మీరు ఉన్నారో మీరు చేయండి, నేను మీకు ఉన్నానని చెప్పి మంత్రివర్యులు కూడా మాకు చాలా సహాయం చేసినారు. ఆ గుడికి ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట కూడా మొన్న హనుమాన్ జయంతికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాన్ని చేసిన 15 రోజులకే మరి మన అన్నగారు శ్రీనన్న గారు, శివన్న గారు, సభ్యులందరూ ఈ గుడి నిర్మాణం కూడా చేయాలని చెప్పి మరి ముందుకేసి మరి కంకణం కట్టుకున్నాము. ఈ యొక్క ఆంజనేయ స్వామి డెవలప్మెంట్ సొసైటీ ముందాడు వేసిందంటే వెనుకాడు వేయదని చెప్పి బోలక్పూర్ కృష్ణానగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది. అది కూడా ఘనంగా అత్యంత పూజలతోని వారం రోజుల నుంచి మరి వర్షాలకు కూడా లెక్క చేయకుండా మరి హోమాలు, యజ్ఞాలు, వాస్తు ప్రకారంగా వాస్తు పూజలు మొత్తం చేసి మరి ఈరోజు ఉదయము మరి సింహం ముందు మరి బలిపీఠము వెనుక, దాని వెనకాల మరి అమ్మవారిని మరి మా చేతుల మీదుగా మరి చుట్టూ తిరిగి స్థాపించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి విగ్రహము 2 నెలల కింద 2వ తారీఖు నాడు అమ్మవారిని తీసి మరి మీద పెట్టడం జరిగింది. అదే 2వ తారీఖు నాడు అమ్మవారి. నా పేరు లక్ష్మీ గణేశ్వరి. మేము భద్రాచలం అండి మాది. మా చెల్లి ఇక్కడ గుడి ఇక్కడ పూజ చేస్తుంటుంది. ఇప్పుడు చాలా సంవత్సరాలు బట్టి మా మామయ్య గారు బతుకున్నప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళు. అయితే మా చెల్లి దగ్గరికి వచ్చినప్పుడు నా కొడుకు MBA పాస్ అయ్యాడు. ఇక్కడ జాబ్ కోసం వచ్చాము. మాకు రెంట్ హౌస్ దొరకలేదు. రెంట్ కోసం బాగా తిరిగాము, దొరకలేదు. నాకు ఇక్కడ ఒక యాక్సిడెంట్ ఒకటి చూసి వద్దు నాన్న మనం వెళ్ళిపోదాం భద్రాచలం, ఇక్కడ వద్దని చెప్పేసరి ఇక్కడికి వచ్చి గుడి కాడికి వచ్చి దండం పెట్టా. తల్లి, నా కొడుక్కి 40,000 జీతం పర్మనెంట్ ఉద్యోగం చూపించు. నీ గుడి చాలా లోపలికి ఉండేదండి, వర్షం వస్తే నీళ్ళు ఎత్తిపోసుకోవాల్సి వచ్చేది. అలాంటి గుడికి నేను 25,000 ఇచ్చి పైకి లేపిస్తామ్మా, కొంచెం పైకి లేగాలి నీ గుడి. ఆ రోజు అంటే 2007లో అనుకుంటండి నేను మొక్కింది. 25,000 ఇస్తానమ్మా, గుడిని లేపుతాను. అట్లాగే నా కొడుక్కి మంచి పర్మనెంట్ జాబ్ రావాలి అని చెప్పేసి అని మొక్కుకున్నాను. నా కొడుకు ఏం చేశాడు, ఎప్పుడో పర్మనెంట్ జాబ్ అంటే ఇక్కడ నేను ఉద్యోగం కోసం వస్తే అని నా కొడుకు ఈ గుడి చుట్టూ చిన్న గుడి మొక్కాల మీద తిరిగాడు. మాకు అప్పుడు ఇల్లు ఏమీ లేవు, సింగరేణి ఉద్యోగమే మా ఆయన ఉంది. అయితే బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల మూటా కుట్టూరట్టు, 2 నిందితుల రిమాండ్. నింబ వర్గాల అభ్యున్నతికి కట్టుబడిన తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యే విఠలరెడ్డి స్పష్టీకరణ. కాంగ్రెస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వైఎస్ఆర్టీపీలో చేరిన కల్వకుర్తి కాంగ్రెస్ నేత చీమర్ల అర్జున్ రెడ్డి. సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వీఆర్ఓల వినతి, బుర్గంపాడులో కొనసాగుతున్న దీక్షలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్నానండి వీతి న్యూస్ లక్ష్ణ సమాహిత. నమస్కారం.